డంపింగ్ యార్డు ఫ్రీ స్టేట్గా చేయాలనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. విజయవాడలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్షాప్ సమావేశం నిర్వహించారు. దేశంలోనే డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఏపీ నిలబడుతుందన్నారు. 100% డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేస్తున్నామన్నారు పట్టాభి. తడి చెత్తని వర్మీ కంపోస్ట్ కింద మార్చి మార్క్ఫెడ్ కింద రైతులకు అందిస్తామన్నారు. పొడి చెత్తలో రీయూజబుల్ అయిన ప్లాస్టిక్, పేపర్ వేరు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అందిస్తామన్నారు. ఏపీలో సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పట్టాభి ప్రకటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమానికి ఇవాళ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. మరి కడప జిల్లా మైదుకూరులో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇక మీదట ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవడం కోసం మనందరం కూడా అంకితం చేయాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం. ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరం ఒక టీమ్గా పనిచేసి మనం ఈ లక్ష్యాలను సాధించుకోవాలని తెలియజేయటం, వారందరూ కూడా దాన్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవటం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి సహకారం కూడా తీసుకుని మరి లక్ష్యాలని సాధించడం కోసం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని సాధించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేస్తామని తెలియజేస్తూ మీ అందరి